ఐఏఎస్ కావాల్సినవాడు ఎందుకు జైలుకు వెళ్లాడు? షాకింగ్ నిజాలు. మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు రణదేవ్. ఇతని చేతిలో ఉన్నవి కేవలం సంకెళ్ళు కావు, చితికిపోయిన ఒక ఐఏఎస్ కల. ఇతను ఒక హంతకుడా, లేక పరిస్థితులకు బలైన ఒక గొప్ప మేధావా? దేశంలోనే అత్యున్నతమైన ఐఐటి బాంబేలో గోల్డ్ మెడల్, ఐఏఎస్ కావాలనే లక్ష్యం. కాని ఆ కలెక్టర్ కావలసిన చేతులకు సంకెళ్ళెందుకు పడ్డాయి? ఒక మేధావిని నేరస్తుడిగా మార్చిన ఆ షాకింగ్ నిజాలేంటి? కంప్యూటర్ సైన్స్లో సంక్లిష్టమైన అల్గారిథమ్స్ని సెకండ్లలో సాల్వ్ చేసే మేధావి తన జీవితంలో ఎదురైన ఒకే ఒక్క బగ్ని ఎందుకు క్లియర్ చేయలేకపోయాడు? ఐఐటిలో గోల్డ్ మెడలిస్ట్ సెంట్రల్ జైలులో ఖైదీ నెంబర్గా ఎలా మారాడు? ఇది చట్టం రాసిన శిక్ష కాదు, విధి ఆడిన వింత నాటకం. రాయలసీమ గాలిలో పౌరుషం ఉంటుంది, నేలలో రక్తం ఉంటుంది. కాని అదే నేలమీద ఒక ఐఏఎస్ కావాల్సిన కల రక్తపు మడుగులో ఎందుకు కలిసిపోయింది? కన్నవారి శవాల ముందు కలెక్టర్ కావలసినవాడు కత్తి ఎందుకు పట్టాల్సి వచ్చింది? పగకు పాఠానికి మధ్య జరిగిన ఈ యుద్ధం మిమ్మల్ని కంటతడి పెట్టిస్తుంది. 7 ఏళ్లు ఒకరు అమెరికాలో వెలుగుల మధ్య ఉన్నా మనసంతా చీకటే, మరొకరు జైలుగోడల మధ్య ఉన్నా మనసంతా ఆమె జ్ఞాపకమే. తనను తాను ఒక నేరస్తుడిగా ముద్రవేసుకుని తన ప్రాణప్రేమికురాలికి ఎందుకు దూరమయ్యాడు? చివరకు ఒకే ఆఫీస్లో అధినేత్రిగా ఆమె, సామాన్య లెక్చరర్గా అతను ఎదురుపడితే ఏం జరిగింది? ఒక్క వీడియో క్లిప్ ఒక టాలెంటెడ్ స్టూడెంట్ లైఫ్ని ఎలా నాశనం చేయగలదు? ఎడిట్ చేసిన వీడియోతో వ్యవస్థను తప్పుదోవ పట్టించి ఒక కలెక్టర్ని ఎలా ఖైదీని చేశారు? రాజకీయ పలుకుబడి ముందు ఒక రైతుబిడ్డ మేధస్సు ఓడిపోయిందా లేక గెలిచి నిలబడిందా? చట్టమతని శరీరాన్ని బంధించింది, కాని అతనిలోని మేధస్సుని కాదు. ఒక మేధావి ఆవేశపడితే నేరస్తుడవుతాడు, అదే మేధావి ఆలోచిస్తే ఒక సామ్రాజ్యాన్ని నిర్మిస్తాడు. ఆమె అతన్ని ఒక ఖైదీగా చూడలేదు, తనకోసం ప్రపంచాన్ని వదులుకున్న ఒక దేవదూతగా చూసింది. ముంబై మహానగరం, ఎప్పుడూ వేగంగా పరిగెత్తే ఆ నగరం మధ్యలో పవాయి సరస్సు తీరాన ఒక నిశ్శబ్ద సామ్రాజ్యంలా ఉంటుంది ఐఐటి బాంబే క్యాంపస్. అది జూలై మాసం. అప్పుడప్పుడే కురుస్తున్న తొలకరి చినుకులు నేలను తాకుతుంటే వచ్చే ఆ మట్టివాసన క్యాంపస్లోని పచ్చదనానికి సరికొత్త జీవాన్ని పోస్తోంది. దేశంలోనే అత్యున్నతమైన మేధావులందరూ ఒకేచోట చేరిన ఆ వేళ అందరి కళ్లలో ఏదో ఒక తెలియని గెలుపు తపన. రణదేవ్ రాయలసీమలోని ఒక మారుమూల గ్రామం నుండి ముంబై వరకు ప్రయాణించిన అతని గుండెచప్పుడు మాత్రం తన నేల పౌరుషాన్ని వదిలిపెట్టలేదు. తండ్రి ఒక రైతు నాయకుడు. అక్కడ న్యాయం జరగాలంటే గొంతెత్తాలి, గౌరవం దక్కాలంటే తలవంచకూడదు. అదే క్రమశిక్షణ రణదేవ్లో ఒక రకమైన గాంభీర్యాన్ని నింపింది. అతని మౌనం వెనుక ఒక అగ్నిపర్వతం ఉంటే, అతని కళ్లలో మాత్రం తన ప్రాంతాన్ని మార్చాలనే ఒక గొప్ప ఆశయం ఉండేది. చదువులో టాపరైనా తన గతాన్ని కాని తన నేల గొప్పతనాన్ని కాని ఎప్పుడూ ప్రదర్శించుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. సూర్యచంద్రిక కోస్తా తీరపు చల్లని గాలిలా ప్రశాంతమైన స్వభావం ఆమది. సంపన్న కుటుంబం, పెద్ద విద్యాసంస్థల వారసురాలు. కాని ఆమెలో ఎక్కడా అహంకారం కనిపించదు. తెల్లని చుడీదార్లో చేతిలో ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకుని కన్వకేషన్ హాల్ వైపు నడుస్తున్న ఆమెను చూస్తే ఆ సరస్వతీదేవే నడిచి వస్తున్నట్టుగా ఉంటుంది. ఆమె తెలివితేటలు సునిశితమైనవి, ఆమె మనసు చాలా సున్నితమైనది. ఆ మొదటి క్షణం, ఆ మొదటి లాజిక్. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ మొదటి రోజు ఓరియంటేషన్ క్లాస్. ప్రొఫెసర్ బోర్డు మీద ఒక సంక్లిష్టమైన అల్గారిథం రాసి, దీనికి తక్కువ సమయంలో లాజిక్ ఎవరు చెప్పగలరు అని అడిగారు. క్లాసులో అందరూ నిశ్శబ్దంగా ఒకరి ముఖం ఒకరు చూస్తుకుంటున్నారు. సూర్యచంద్రిక తన నోట్స్ వైపు దీర్ఘంగా ఆలోచిస్తూ చూస్తోంది. అప్పుడు వెనుక బెంచ్ నుండి రణదేవ్ లేచి నిలబడ్డాడు. అతని కంఠంలో ఒక రకమైన ఖచ్చితత్వం. సర్, దీన్ని రికర్సివ్ అప్రోచ్ కాకుండా డైనమిక్ ప్రోగ్రామింగ్ వాడితే టైం కాంప్లెక్సిటీని గణనీయంగా తగ్గించవచ్చు. మెమరైజేషన్ వాడటం వల్ల మనకు ఫలితం వేగంగా వస్తుంది. ఆయన చెప్పిన సమాధానానికి ప్రొఫెసర్ ఒక్క క్షణం నిశ్శబ్దమయ్యారు. క్లాస్లో ఉన్న వందలాది కళ్ళు అతనివైపు ఆశ్చర్యంగా చూశాయి. సూర్యచంద్రిక కూడా ఆసక్తిగా వెనక్కి తిరిగి చూసింది. ఆ గంభీరమైన ముఖం, ఆ కళ్లలోని స్పష్టత ఆమెను మొదటి చూపులోనే ఆకట్టుకున్నాయి. క్లాస్ ముగిశాక సూర్యచంద్రిక రణదేవ్ దగ్గరకు వెళ్ళింది. అతని వేగం ఆమెను కాస్త సంకోచానికి గురిచేసినా ధైర్యం చేసి పిలిచింది. హాయ్, ఐయామ్ సూర్యచంద్రిక. నీ లాజిక్ చాలా బాగుంది రణదేవ్ అని చిరునవ్వుతో అంది. రణదేవ్ నడక ఆపి తల పక్కకు తిప్పి చూశాడు. ఆ ప్రశాంతమైన ముఖం, కళ్లలో కనిపిస్తున్న స్వచ్ఛత అతని గుండెలో ఒక చిన్న ప్రకంపాన్ని పుట్టించాయి. థ్యాంక్స్, ఐయామ్ రణదేవ్ అని చాలా క్లుప్తంగా చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. అతనిలో ఉన్న ఆ నిగర్వం,
తక్కువ మాటలు సూర్యచంద్రిక మనసులో రణదేవ్ పట్ల ఒక తెలియని గౌరవాన్ని, ఆసక్తిని కలిగించాయి. అది కేవలం ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన పరిచయం కాదు, రెండు వేరువేరు ప్రపంచాల మధ్య ఏర్పడిన ఒక అదృశ్య వంతెన. సెమిస్టర్లు గడుస్తున్న కొద్దీ ఐఐటి జీవితం ఒక యుద్ధంలా మారింది. ముఖ్యంగా సిఎస్సి విభాగంలో ప్రాజెక్టులు, అసైన్మెంట్లు ప్రాణాల మీదకొచ్చేవి. కాని రణదేవ్ ఆ భారానికి ఎప్పుడూ తలొగ్గలేదు. అతని మేధస్సు ఒక పదునైన కత్తిలా ఉండేది. మ్యాథమెటికల్ మోడలింగ్లో అతని వేసే అడుగులు అందర్నీ ఆశ్చర్యపరిచేవి. సూర్యచంద్రిక కూడా ఏమాత్రం తక్కువ కాదు, కాని కొన్ని క్లిష్టమైన లాజికల్ పాయింట్స్ దగ్గర ఆమె మనసు తడబడేది. సెంట్రల్ లైబ్రరీలోని ఏసీ హాల్ అది. బయట ప్రపంచంతో సంబంధం లేకుండా పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులు. ఒకరోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత సూర్యచంద్రిక ఒక ప్రాజెక్ట్ బగ్ దొరకక కళ్ళు వాచిపోయి విసుగుతో ల్యాప్టాప్ క్లోజ్ చేయబోయింది. సరిగ్గా అప్పుడే పక్కనుండి ఒక గంభీరమైన గొంతు, "ఇక్కడ చూడు సూర్య, నువ్వు పాయింటర్స్ దగ్గర అడ్రస్ని సరిగ్గా మేనేజ్ చేయడం లేదు, అందుకే మెమరీ లీక్ అవుతోంది." రణదేవ్ ఆమె పక్కన కూర్చుని తన వేళ్లతో కీబోర్డు మీద మ్యాజిక్ చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో వారి మధ్య మాటల్లేవు, కేవలం కీబోర్డ్ శబ్దాలు, రణదేవ్ శ్వాస మాత్రమే వినిపిస్తున్నాయి. అతని ఏకాగ్రతని చూస్తూ సూర్యచంద్రిక మైమరిచిపోయింది. మరోవైపు రణదేవుకు ఆమె అంటే గౌరవం పెరిగింది. ఎంత సంపన్న కుటుంబం నుండి వచ్చినా అర్ధరాత్రి వరకు కూర్చొని నోట్స్ నీట్గా రాసుకునే ఆమె శ్రమను చూస్తే అతనికి ముచ్చటేసేది. ఒకరోజు సాయంత్రం ముంబైలో భారీ వర్షం. క్యాంపస్లోని గంబూత్ దగ్గర వేడివేడి కాఫీ తాగుతూ కూర్చున్నారు. వర్షపు చినుకులు వారి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించినట్టు అనిపించింది. "రణదేవ్, నీకు అన్నీ తెలుసు, కాని నీ గురించే ఏమీ చెప్పవు, నీ ఊరు, నీ ఇల్లు" అనడిగింది సూర్య అతని కళ్లలోకి సూటిగా చూస్తూ. రణదేవ్ కాసేపు మౌనంగా ఉండి గతాన్ని తలుచుకుంటూ నిట్టూర్చాడు. "మాది రాయలసీమ సూర్య. అక్కడ గాలిలో పౌరుషం ఉంటుంది, నేలలో రక్తం ఉంటుంది. మా నాన్న ఒక సామాన్య రైతు నాయకుడు. మా ఊరిని, మా ఇంట్లోనే ఆ పరిస్థితులను మార్చడమే నా లక్ష్యం" అన్నాడు. అతని గొంతులో పౌరుషం ఉన్నా కళ్లలో ఒక చిన్న బాధ కనిపించింది. ఆమె అతని చెయ్యి పట్టుకొని, "మనమిద్దరం కలిసి ఏదైనా సాధిద్దాం రణదేవ్" అంది. ఆ క్షణం, ఆ స్పర్శ, వారిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త గాఢమైన ప్రేమగా మారిందని ఆ ప్రకృతికే అర్థమైపోయింది. రణదేవ్ మొదటిసారి ఆమె కళ్లలో తన పట్ల ఉన్న అపారమైన ప్రేమను చదివాడు. అది ఒక మౌన విప్లవం. బీటెక్ థర్డ్ ఇయర్ ముగుస్తోంది. క్యాంపస్ వెనుక భాగంలో పవాయి లేక్ తీరాన ఆకాశం ఒక పెయింటింగ్లా కనిపిస్తోంది. అలల సవ్వడు, దూరంగా వినిపించే పిట్టల కూతలు, వాతావరణమంతా ఎంతో ప్రశాంతంగా ఉంది. రణదేవ్, సూర్యచంద్రిక ఒక రాతి బెంచి మీద కూర్చున్నారు. "రణదేవ్, మనమిక్కడ్నుండి వెళ్ళిపోయాక కూడా ఇలాగే ఉంటామా? చదువైపోతే ఎవరిదారివారు చూసుకుంటారేమోనని నాకు భయంగా ఉంది." ఆమె గొంతు వణికింది. రణదేవ్ ఆమె వైపు తిరిగి ఆమె కళ్లలోకి నిశ్చయంగా చూశాడు. అతని చూపులో ఎప్పుడూ లేనంత స్థిరత్వం ఉంది. "సూర్య, నా జీవితంలో నేను దేన్నైనా వదులుకుంటానేమోగాని నిన్ను మాత్రం కాదు. ఈ పవాయిలేక్ సాక్షిగా చెబుతున్నాను. నా ఊపిరి ఉన్నంతవరకు నీకు తోడుంటాను. నువ్వు లేమి నా భవిష్యత్తు శూన్యం." ఆ మాటలకు సూర్యచంద్రిక కళ్ళు చెమర్చాయి. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. కేవలం తన చేతిని అతని చేతిలో గట్టిగా వేసి తన ప్రాణాన్ని అతనికే అంకితం చేసింది. "నేను కూడా రణదేవ్, నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నాను. ఏ కష్టం వచ్చినా మనం విడిపోకూడదు" అని ఇద్దరూ ప్రమాణం చేసుకున్నారు. ఆ సాయంత్రం గాలిలో కలిసిన వారి శ్వాసలు వారి ప్రేమను యుగయుగాలపాటు గుర్తుంచుకునేలా ఒక మధుర జ్ఞాపకాన్ని మిగిల్చాయి. అప్పటివరకు వారి కేవలం ప్రేమికులు, కాని ఆ క్షణం నుండి వారు ఒకే ప్రాణం. ప్రేమలో ఉన్నప్పుడు గాలి మల్లెపూల పరిమళాన్ని మోసుకొస్తుంది. ప్రతి క్షణం ఒక కావ్యంలా అనిపిస్తుంది. కాని ఆ అందమైన లోకం వెనుక వాస్తవాలనే చేదు నిజాలు ఎప్పుడూ దాగి ఉంటాయి. ఒక మధ్యాహ్నం క్యాంపస్ క్యాంటీన్లో కిటికీ పక్కన కూర్చున్నప్పుడు వారి మధ్య తమ గతం మరియు భవిష్యత్తు గురించి చర్చ మొదలైంది. సూర్యచంద్రిక తన తండ్రి గురించి చెబుతుంటే ఆమె కళ్లలో ఒక రకమైన ఆందోళన కనిపించింది. "రణదేవ్, మా నాన్న ప్రకాశ్రావు గారు ఒక విద్యా సామ్రాజ్యానికి అధినేత. 2 రాష్ట్రాల్లో ఆయన మాట శాసనం. నేను ఆయనకు ప్రాణం. కాని ఆయన క్రమశిక్షణ ముందు నా ఇష్టాలకు తావుండదు. నన్ను స్టాన్ఫోర్డ్ పంపి ఆ తర్వాత ఈ కోట్లాది రూపాయల ఆస్తిని, సంస్థలను నడిపించే వారసురాలిగా చూడాలని ఆయన కల." ఆమె మాటల్లో తండ్రి పట్ల ఉన్న గౌరవం కంటే తన ప్రేమను ఆయన అంగీకరిస్తారా లేదా అన్న భయమే ఎక్కువగా ధ్వనించింది. "సూర్య, నా ప్రపంచం వేరు. మాది రాయలసీమలో ఒక చిన్న గ్రామం.
మా నాన్నగారు 10 ఎకరాల పొలం నమ్ముకున్న రైతు. కాని అక్కడ మనుషులు కంటే పగలు, కత్తులు ఎక్కువగా మాట్లాడుతుంటాయి. ఊరి పెద్దగా ఆయన ఎవరికీ అన్యాయం జరగకూడదని చూస్తారు. కాని ప్రత్యర్థుల కళ్ళు ఎప్పుడూ మా ప్రాణాల మీదనే ఉంటాయి. నేనిక్కడికి వచ్చింది కేవలం చదువుకోడానికి కాదు సూర్య, ఆ గొడవల నీడ నుండి నా కుటుంబాన్ని రక్షించడానికి. సూర్యచంద్రిక అతని చెయ్యి పట్టుకుని వణికిపోయింది. రిస్కుంటుందా రణదేవ్ అని అడిగింది. రణదేవ్ ఆమె చేతిని గట్టిగా నొక్కి, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను సూర్య, అప్పుడు చట్టమే నా ఆయుధం, మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అన్నాడు. కాని ఆ క్షణం వారికి తెలియదు. ఒకరు రాజభవనంలాంటి ఇంట్లో, మరొకరు రక్తం చిందే నేలమీద పుట్టారు. ఈ అగాధం వారి ప్రేమను ఎంతలా పరీక్షించబోతోందో ఊహించడానికే గుండె తల్లడిల్లుతుంది. 4 ఏళ్లు కనురెప్పపాటులో గడిచిపోయాయి. ఆ జ్ఞాపకాలు, ఆ క్యాంపస్ మూలలు, ఆ పవాయిలేక్ తీరం అన్నీ ఇప్పుడు మౌనంగా వీడుకోలు చెబుతున్నాయి. కాన్వకేషన్ డే రానే వచ్చింది. చేతిలో పట్టా ఉన్నా మనసులో మాత్రం విడిపోతున్నామన్న బాధ అగ్నిలా రగులుతోంది. సూర్యచంద్రిక తండ్రి ప్రకాశ్రావు గారు ముంబై వచ్చారు. ఆయన కళ్లలో తన కూతురు సాధించిన విజయం పట్ల గర్వముంది. కాని ఆమె మనసులో ఉన్న ప్రేమికుడికి అక్కడ చోటులేదు. అమ్మా సూర్య, వచ్చేవారమే మన విమానం. స్టాన్ఫోర్డ్లో నీ ప్రయాణం మొదలవ్వాలి. నీకోసం నేను అన్నీ సిద్ధం చేశాను అని ఆయన ఖచ్చితంగా చెప్పారు. ఆ అధికారం ముందు సూర్యచంద్రిక ఒక చిన్న పిట్టలా మారిపోయింది. రణదేవ్ పేరు ఎత్తే ధైర్యం కూడా ఆమెకు కలగలేదు. రణదేవ్ తన పాత బ్యాగ్ సర్దుకున్నాడు. అతని దగ్గర ఉన్న ఆస్తి కేవలం అతని మేధస్సు మాత్రమే. సూర్య, నేను ఢిల్లీ వెళుతున్నాను. సివిల్స్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్గా తిరిగి వస్తాను. అప్పుడు నీ తండ్రి ముందు ధైర్యంగా నిలబడి నిన్నడుగుతాను. అప్పటివరకు ఈ నిరీక్షణే మన ప్రేమకు పరీక్ష అన్నాడు. ముంబై ఎయిర్పోర్ట్. నిరంతరం రద్దీగా ఉండే ఆ చోట వీరిద్దరి ప్రపంచం మాత్రం స్తంభించిపోయింది. సూర్యచంద్రిక కళ్లలో కన్నీళ్లు జలపాతంలా రాలుతున్నాయి. రణదేవ్, ఈ ఖండాల దూరం మనల్ని విడదీస్తుందా? నువ్వు నన్ను మర్చిపోవు కదా అని ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. రణదేవ్ ఆమె కన్నీళ్లను తుడిచి ఆమె చేతులు పట్టుకున్నాడు. దూరం పెరిగే కొద్దీ ప్రేమ విలువ పెరుగుతుంది సూర్య. నువ్వు అమెరికాలో ఉండొచ్చు, నేను ఢిల్లీలో ఉండొచ్చు. కాని ప్రతి రాత్రి మనం చూసే ఆ చందమామ ఒక్కటే. మన ఆలోచనలు ఎప్పుడూ ఒకే దగ్గర ఉంటాయి. వెళ్ళు సూర్య, నీ విజయంతో తిరిగిరా. నేను నీకోసం ఇక్కడే ఉంటాను. ఒక భారీ నిట్టూర్పుతో, గుండెనిండా భారంతో సూర్యచంద్రిక లోపలికి నడిచింది. ఆమె వెనక్కి తిరిగి చూసిన ప్రతిసారీ రణదేవ్ అక్కడే నిలబడి ఉన్నాడు. ఒక కొండలా, ఒక నమ్మకంలా. ఇద్దరూ 2 వేరువేరు దిశల్లో ప్రయాణమయ్యారు. కాని వారి ఆత్మలు మాత్రం ఆ ఎయిర్పోర్ట్ గోడల మధ్యమే ఒకదానికొకటి పెనవేసుకొని ఉండిపోయాయి. కాలం ఎవరికోసమూ ఆగదు. కాని ప్రేమలో ఉన్నవారికి అదొక నిరీక్షణలా అనిపిస్తుంది. సూర్యచంద్రిక కాలిఫోర్నియాలోని మంచు కురిసే చలిలో గ్లాస్ విండో అవతల ఉన్న ప్రపంచాన్ని చూస్తూ రణదేవ్ వెచ్చని మాటల కోసం ఎదురుచూసేది. మరోవైపు రణదేవ్ ఢిల్లీలోని పాత రాజేంద్రనగర్ సందుల్లో చిన్నపాటి గదిలో పుస్తకాల మధ్య తన భవిష్యత్తును వెతుక్కుంటున్నాడు. దూరం కిలోమీటర్లలో కొలవచ్చేమో, కాని మనసుల మధ్య దూరాన్ని ఏ పరికరం కొలవలేడు. వీడియో కాల్స్. అమెరికాలో రాత్రి 10 గంటలైతే ఇండియాలో ఉదయం 8 గంటలు. సూర్య నిద్రకళ్లతో ఉన్నా సరే, రణదేవ్, ఒక్కసారి నీ ముఖం చూపించు, అప్పుడే నాకు ప్రశాంతంగా నిద్రపడుతుంది అని బతిమాలేది. రణదేవ్ అలసిపోయి ఉన్నా ఆమె చిరునవ్వు చూడగానే అతని నీరసమంతా మాయమైపోయేది. రణదేవ్ తాను రాసుకున్న సివిల్స్ నోట్స్ ఫోటోలు పంపిస్తుంటే, సూర్య తనక్కడ నేర్చుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గోరిథమ్స్ గురించి ఉత్సాహంగా చెప్పేది. ఢిల్లీ ఎండల్లో ఒంటరిగా నడుస్తున్నప్పుడు రణదేవ్కు సూర్యమాటలు ఒక చల్లని తెమ్మెరలా అనిపించేవి. నువ్వు కలెక్టర్ అయ్యాక ఆ అపాయింట్మెంట్ ఆర్డర్తో నువ్వు మా ఇంటికి రావాలి. అప్పుడు మా నాన్నకు నేనే నిన్ను పరిచయం చేస్తాను. నీకు మొదటి సెల్యూట్ నేనే చేస్తాను రణదేవ్ అని ఆమె ఆట పట్టించేది. సూర్య పంపిన ఆ ఖరీదైన పెన్ను రణదేవ్కు కేవలం వస్తువు కాదు, అది ఆమె పంపిన నమ్మకం. దాన్ని టేబుల్ మీద పెట్టుకొని చూసుకుంటూ, నీ నమ్మకాన్ని వమ్ము చేయను సోనియా అని మనసులో అనుకునేవాడు. వారి మధ్య ఉన్నది శారీరక దూరం మాత్రమే, ఆత్మలు మాత్రం ఎప్పుడో ఒకటైపోయాయి. విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు. రణదేవ్ ఎదుగుదల అతనికంటే అతని శత్రువులకే ఎక్కువగా కనిపిస్తోంది. ఢిల్లీ కోచింగ్ సెంటర్లలో రణదేవ్ ఒక అసాధారణ మేధావిగా పేరు తెచ్చుకున్నాడు. అతను సివిల్ స్టాపర్ అవుతాడన్న వార్త రాయలసీమలోని అతని పాత శత్రువుల చెవిన పడింది. శత్రువుల గుండెల్లో భయం మొదలైంది.
ఆ రణదేవుగాడు గనక కలెక్టరైతే మన అరాచకాలకు అడ్డుకట్టవేస్తాడు. వీడు ఎదగకముందే వీడి రెక్కలు విరిచేయాలి అని వారు కుట్ర పన్నారు. రణదేవును నేరుగా ఏమీ చేయలేక అతని బలహీనత అయినా అతని తల్లిదండ్రులపై కన్నేశారు. ఒక అమావాస్య రాత్రి చుట్టూ చిమ్మ చీకటి. పొలం దగ్గర పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న రణదేవ్ తల్లిదండ్రులను ప్రత్యర్థులు దారికాచి చుట్టుముట్టారు. రణదేవ్ తండ్రి ప్రాధేయపడ్డాడు. తన ప్రాణం తీసినా పర్లేదు, తన భార్యను వదిలేయమని. కాని పగతో రగిలిపోతున్న ఆ రాక్షసులకు కరుణ అంటే తెలియదు. కను రెప్పపాటులో ఆ దంపతులను అక్కడికక్కడే నరికిపారేశారు. ఢిల్లీలో లైబ్రరీలో కూర్చొని చదువుకుంటున్న రణదేవ్కు ఫోనొచ్చింది. అవతల నుండి వినిపించిన వార్త అతని చెవిలో పిడుగులా పడింది. అతని చేతిలోని ఆ సూర్య ఇచ్చిన పెన్ను కింద పడిపోయింది. కళ్లముందు చీకటి కమ్మింది. అమ్మా, నాన్నా అని అరిచిన అరుపు ఆ లైబ్రరీ గోడల మధ్యే ప్రతిధ్వనించింది. కాని ఆ తల్లిదండ్రుల దగ్గరకు చేరలేదు. గుండె నిండా భరించలేనంత దుఃఖం, మనసు నిండా చెప్పలేనంత ఆక్రోశంతో రణదేవ్ రాయలసీమకు పయనమయ్యాడు. తను కలెక్టరై తల్లిదండ్రులను గర్వపడేలా చెయ్యాలనుకున్న ఆ మేధావి ఇప్పుడు వారి శవాలను చూసుకోవడానికి వస్తున్నాడు. విధి ఎంత బలీయమైనదో, మనుషుల పగ ఎంత క్రూరమైనదో రణదేవ్ జీవితం ఆ క్షణాన సాక్ష్యంగా నిలిచింది. రాయలసీమ గడ్డ రణదేవ్ ఇంటి ముందు మౌనం రోధిస్తోంది. రక్తపు మడుగులో విగతజీవులుగా పడి ఉన్న తల్లిదండ్రుల మృతదేహాలను చూసి రణదేవ్ గుండె పగిలిపోయింది. తన చేతులతో వారిని తాకుతుంటే ఆ నిశ్శబ్దంలో అతని రోదన ఊపిరి సలపనివ్వడం లేదు. కాని ఆ రాక్షసులకు కనీసం మృతదేహాల పట్ల కూడా గౌరవం లేదు. దూరం నుండి వికటాట్టహాసం చేస్తూ ప్రత్యర్థులు అక్కడికి వచ్చారు. రణదేవ్ కళ్లల్లో ఉన్న శూన్యాన్ని వారు ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. ఏరా రణదేవ్, ఢిల్లీలో పెద్ద పెద్ద పుస్తకాలు చదివితే పౌరుషం చచ్చిపోతుందా? నీ కళ్ల ముందే నీ కన్నవారిని వేటాడినా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నావు. చదువుకున్నవాడివి కాదురా, అసమర్థుడివి అని ఎద్దేవా చేశారు. రణదేవ్ మౌనంగానే ఉన్నాడు. అతని తండ్రి ఎప్పుడు చెప్పేవాడు, ఆవేశం ఆలోచనను చంపేస్తుంది అని. కాని ఆ నీచులు అతని తల్లిని ఉద్దేశించి చేసిన అసభ్యమైన వ్యాఖ్యలు రణదేవ్ సహనాన్ని బూడిద చేశాయి. అతని నరాల్లో రాయలసీమ రక్తం ఉడికిపోయింది. పక్కనే పడి ఉన్న ఒక తుప్పుపట్టిన కత్తిని ఆవేశంతో అందుకున్నాడు. అతని ఉద్దేశం ఎవర్నీ చంపడం కాదు, ఆ మృగాలను అక్కడ్నుండి తరిమేయడం. రణదేవ్ కత్తి ఎత్తిన మరుక్షణం ప్రత్యర్థుల ఫోన్ల కెమెరాలు క్లిక్ మన్నాయి. అంతకుముందు వారు చేసిన అవమానాలు, ఆ అసభ్యమైన మాటలు ఏవీ రికార్డ్ చేయలేదు. కేవలం రణదేవ్ కత్తి పట్టుకుని ఆవేశంగా ముందుకు వచ్చిన దృశ్యాన్ని మాత్రమే చిత్రీకరించారు. ఒక మేధావిని నేరస్తుడిగా మార్చడానికి ఆ కొన్ని సెకండ్ల వీడియో సరిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో, పోలీస్ రికార్డుల్లో అగ్నిలా వ్యాపించింది. పోలీసులు రణదేవ్ను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. కన్నవారికి అంత్యక్రియలు కూడా సరిగ్గా నిర్వహించనివ్వకుండా ఆ మేధావిని బేడీలతో బంధించారు. సార్, వారు నన్ను రెచ్చగొట్టారు, నా తల్లిదండ్రుల శవాల ముందు నన్ను అవమానించారు అని రణదేవ్ ఎంత మొత్తుకున్నా ఎవ్వరూ వినలేదు. రాజకీయ పలుకుబడి, ఆ ఎడిట్ చేసిన వీడియో రణదేవ్ను ఒక హంతకుడిగా ముద్రవేశాయి. కోర్టు అతనికి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. జైలు గదిలోకి అడుగుపెడుతున్నప్పుడు రణదేవ్ తన జేబులో ఉన్న ఆ సూర్య ఇచ్చిన పెన్ను వైపు చూశాడు. ఆ పెన్నుతో తను అపాయింట్మెంట్ ఆర్డర్ మీద సంతకం పెట్టాలి. కాని ఈరోజు ఖైదీ మెంబర్గా తన విధిపై సంతకం పెడుతున్నాడు. అతని కళ్ల నుండి రాలిన కన్నీటి చుక్క ఆ పెన్నుపై పడింది. జైలులో కూర్చున్న రణదేవ్ మనసులో ఒకటే ఆలోచన, సూర్య. సూర్యకు ఈ విషయం తెలిస్తే ఆమె ఇక్కడికి వచ్చేస్తుంది. ఒక నేరస్తుడి కోసం ఆమె తన భవిష్యత్తును, తన తండ్రి గౌరవాన్ని పణంగా పెడుతుంది. వద్దు, సూర్య వెలుగులో ఉండాలి. నా జీవితంలోని ఈ చీకటి ఆమెను తాకకూడదు. అంతే, రణదేవ్ ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. తన ఫోన్ నెంబర్ మార్చేశాడు. స్నేహితులందరికీ తన గురించి ఏమీ చెప్పొద్దని ఒట్టుపెట్టాడు. కాలిఫోర్నియాలో ఉన్న సూర్యకు రణదేవ్ ఒక మిస్టరీగా మారిపోయాడు. తన ప్రేమను కాపాడుకోవడానికి ఆ ప్రేమనే దూరంగా నెట్టేశాడు. 5 ఏళ్లపాటు ఆ ఇనుప గ్రిల్స్ వెనుక సూర్య జ్ఞాపకాలే తోడుగా రణదేవ్ తన వనవాసం మొదలుపెట్టాడు. కాలిఫోర్నియాలోని తన గదిలో సూర్యచంద్రిక ప్రతి నిమిషం ఒక యుగంలా గడుస్తోంది. చేతిలోని ఫోన్ అచేతనంగా పడి ఉంది. వారం రోజులుగా రణదేవ్ నుండి ఎటువంటి సంకేతం లేదు. అంతకు ముందు రోజు వరకు గుడ్ నైట్ సూర్య అని మెసేజ్ చేసిన మనిషి ఒక్కసారిగా మాయమైపోవడం ఆమెను పిచ్చెక్కించింది. ఆమె ప్రతిరోజూ 100 సార్లు డయల్ చేసేది. కాని ఈ నెంబర్ ఉనికిలో లేదు అనే ఆ యాంత్రిక స్వరం ఆమె గుండెల్లో బాకులా దిగేది. సోషల్ మీడియాలో అతని అకౌంట్స్ అన్నీ మాయమైపోయాయి. రణదేవ్, ఒక్క మెసేజ్ చేయవా? నీమీద కోపమా? లేక నేనేవైనా తప్పు చేశానా?
ఇంతటి నిశ్శబ్దాన్ని నేను భరించలేను అని ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఉన్న అతని ఫోటోను తడుముతూ వెక్కి వెక్కి ఏడ్చేది. స్నేహితులకు ఫోన్ చేస్తే రణదేవ్ ముందే చెప్పినట్లు వారు అబద్ధాలు చెప్పారు. ఆ మౌనం ఆమె ప్రాణాలను తోడేస్తోంది. ఒక పక్క ఎంఎస్ పరీక్షలు, మరోపక్క అంతుచిక్కని ఈ మౌనం ఆమెను నిలువునా దహించేస్తున్నాయి. తట్టుకోలేక ఇండియా ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్న మరుక్షణమే ఇంటి నుండి ఫోనొచ్చింది. తన తండ్రి ప్రకాశ్రావు గారికి తీవ్రమైన గుండెపోటు. అమ్మా, నాన్న నిన్ను చూడాలని కలవరిస్తున్నారు, నువ్వు రాకపోతే ఆయన బ్రతకడం కష్టం అన్న తల్లి మాటలకు సూర్య గుండె ఆగిపోయినంత పనైంది. ఒకవైపు తన సర్వస్వమైన ప్రేమికుడు, మరోవైపు చావుబతుకుల్లో ఉన్న తండ్రి. సూర్యచంద్రిక విధిలేని పరిస్థితుల్లో కన్నీళ్లను మింగుకొని మహారాష్ట్రకు చేరుకుంది. ఇండియా వచ్చాక కూడా ఆమెకు ప్రశాంతత లేదు. తండ్రి ఆరోగ్యం క్షీణించడం, హాస్పిటల్ తిరుగుడు, అప్పుడే తండ్రి నిర్మించిన ఆ విద్యాసామ్రాజ్య బాధ్యతలు ఆమెపై పడ్డాయి. రణదేవ్ కోసం వెతకాలని ఉన్నా కన్నతండ్రి ప్రాణం కోసం ఆమె తన ప్రేమను మనసులోనే సమాధి చేసుకుని ఒక యంత్రంలా బతకడం మొదలుపెట్టింది. కడప సెంట్రల్ జైలు. ఇక్కడ గాలి కూడా బరువే. రణదేవ్ ఇప్పుడు ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ కాదు, కేవలం ఖైదీ నంబర్. ఒకప్పుడు అల్గరిథమ్స్తో ఆడుకున్న ఆ వేళ్లు ఇప్పుడు జైలు తోటలో కలుపు మొక్కలు పీకుతున్నాయి. రణదేవ్ ఇతర ఖైదీల్లా పగతో రగిలిపోలేదు. అతను తన లోపలి బాధను అక్షరాలుగా మార్చుకున్నాడు. జైలులోని ధూళిపట్టిన లైబ్రరీని శుభ్రం చేసి తన దేవాలయంగా మార్చుకున్నాడు. పాత ఫిజిక్స్ పుస్తకాలు, కంపైలర్ డిజైన్ నోట్స్ చదువుతూ తన మేధస్సు తుప్పుపట్టకుండా చూసుకున్నాడు. గోడలు నా శరీరాన్ని మాత్రమే బంధించగలవు, నా ఆలోచనలను కాదు అని అతను నమ్మాడు. తన దగ్గరకు వచ్చే నేరస్తులకు, వారి పిల్లలకు అతను చదువు చెప్పడం మొదలుపెట్టాడు. ఒక ఐఐటియన్ పాఠం చెబుతుంటే ఆ జైలు గదులు కూడా ఒక విజ్ఞాన క్షేత్రంలా మారిపోయేవి. అతని నిశ్శబ్దం, అతని బోధన చూసి జైలర్లు సైతం గౌరవంగా తలవంచేవారు. ప్రతిరోజూ రాత్రి తన దగ్గర దాచుకున్న సూర్యచంద్రిక చిన్న ఫోటోను గుండెలకు హత్తుకొని కిటికీలోంచి ఆకాశాన్ని చూస్తూ అనుకునేవాడు, సూర్య, నువ్విప్పుడు అమెరికాలో వెలుగుల మధ్య ఉండాలి. నీ దారిలో నా నీడ పడకూడదు. నేను ఖైదీగా నీ ముందు నిలబడితే నీ తల గౌరవంతో వంగకూడదు. అందుకే ఈ దూరం. ఇది నా ప్రేమతో నేను నీకిస్తున్న కానుక. ఆ మాటల్లోని వేదన అతను చిందించే ప్రతి కన్నీటి చుక్కలోనూ కనిపిస్తోంది. అది ఆవేశం తగ్గిన రణదేవ్ అనుభవం నేర్పిన మౌనంలోకి జారిపోయిన ఒక మేధావి కథ. 5 ఏళ్లు, అక్షరాల 5 ఏళ్లపాటు ఆ నిశ్శబ్ద నరకాన్ని అతను కేవలం తన ప్రేమ కోసం భరించాడు. 5 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జైలు ఇనుప తలుపులు భారంగా తెరుచుకున్నాయి. ఒకప్పుడు ఐఐటి క్యాంపస్లో ఉత్సాహంగా పరిగెత్తిన రణదేవిప్పుడు లేడు. గడ్డం పెరిగి కళ్లల్లో ఒక లోతైన నిశ్శబ్దం గూడు కట్టుకుని గంభీరంగా బయటకు వచ్చాడు రణదేవ్. తన చేతులకు ఉన్న బేడీలు పోయాయి కాని మనసుపై పడ్డ నేరస్తుడనే ముద్ర మాత్రం అలాగే ఉంది. నేరుగా తన ఊడికి వెళ్లాడు. కాని అక్కడ అతనికి స్వాగతం పలికింది కేవలం వల్లకాటి నిశ్శబ్దం మాత్రమే. తన ఇల్లు ఇప్పుడొక శిథిలం. గోడలమీద నాచు పేరుకుపోయింది. తలుపులు ఊడిపోయాయి. ప్రత్యర్థులు అతని పొలాన్ని ఆక్రమించుకున్నారు. భయంతో బంధువులందరూ ముఖం చాటేశారు. రణదేవ్ తల్లిదండ్రుల సమాధుల దగ్గరకు వెళ్లాడు. ఆ మట్టిని తడుముతూ మోకాళ్లమీద కూర్చుని చిన్న పిల్లాడిలా వెక్కినెక్కి ఏడ్చాడు. అమ్మా, నాన్నా, నిన్ను కాపాడుకోలేకపోయాను, మీ కలల్ని కూడా నిజం చేయలేకపోయాను అని అతను రోధించిన తీరు ఆ గాలిని కూడా కంటతడి పెట్టించింది. ప్రత్యర్థులు రణదేవ్ వచ్చాడని కత్తులు నూరుతుంటే రణదేవ్ మాత్రం వివేకంతో ఆలోచించాడు. రక్తం చిందిస్తే మళ్లీ రక్తమే వస్తుంది. నేను మళ్లీ జైలుకు వెళితే నా తల్లిదండ్రుల ఆత్మ ఎప్పటికీ శాంతించదు. తన గతాన్ని, తన పేరును, తన బాధను ఆ శిథిలాల మధ్యే వదిలేసి కేవలం తన డిగ్రీ సర్టిఫికెట్లు, జైలులో సంపాదించిన అపారం జ్ఞానంతో కూడిన ఒక చిన్న బ్యాడు పట్టుకొని హైదరాబాద్ బస్సెక్కాడు. ఒక మేధావి తన్ను తాను చంపుకొని ఒక సాధారణ మనిషిగా ఆ మహానగరంలో అడుగుపెట్టాడు. హైదరాబాద్లోని అమీర్పేట వీధులు, నిరంతరం కోచింగ్ సెంటర్ల హడావిడితో ఉండే ఆ ప్రాంతంలో రణదేవ్ ఒక కొత్త యుద్ధం మొదలుపెట్టాడు. తన ఐఐటి బాంబే సర్టిఫికెట్లు చూస్తే ఎవరైనా ఉద్యోగం ఇస్తారు. కాని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే తన జైలు గతం బయటపడుతుందని అతని భయం. తన ఐడెంటిటీని దాచుకోవడానికి తన పేరును క్లుప్తంగా రన్ అని మార్చుకున్నాడు. గడ్డాన్ని ట్రిమ్ చేసి కళ్లజొద్దు పెట్టుకుని ఒక ప్రొఫెషనల్ లుక్లోకి మారాడు. ఒక ప్రముఖ విద్యాసంస్థ యజమానులు అతని ప్రతిభను చూసి అబ్బురపడ్డారు. జైలు గదిలో అతను చేసిన సాధన అతని లాజిక్స్లో కనిపిస్తోంది. తక్కువ జీతమైనా సరే జేఈఈ అడ్వాన్స్డ్ బ్యాచ్కి
ఫిజిక్స్ మరియు సిఎస్ లెక్చరర్గా చేరాడు. అతను క్లాస్లోకి వస్తే ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించేది. సంక్లిష్టమైన ప్రాబ్లమ్స్ని బోర్డు మీద రాస్తున్నప్పుడు అతని వేగం, విద్యార్థులకు అతను వివరించే తీరు అద్భుతంగా ఉండేవి. జీవితంలో బగ్స్ రావడం సహజం. కోడ్ రాంగ్ అయినప్పుడు బాధపడడం కాదు, దాన్ని రీరైట్ చేసే ధైర్యం ఉండాలి అని అతను చెబుతుంటే విద్యార్థులకు అది కేవలం పాఠంలా కాదు, ఒక జీవిత సత్యంలా అనిపించేది. క్లాస్ అయిపోగానే ఎవరితోనూ మాట్లాడకుండా తన చిన్న గదికి వెళ్ళిపోయేవాడు. ఆ రూమ్ గోడల మధ్య కూర్చుని సూర్యచంద్రిక ఫోటోను చూస్తూ, సూర్య, నేనిప్పుడు నీ స్థాయికి తగినవాణ్ణి కావచ్చు, కానీ నీకు ఇష్టమైన విద్యను పదుల సంఖ్యలో విద్యార్థులకు పంచుతున్నాను. మన ప్రేమ నేర్పిన పాఠం ఇదే అని ముసిముసిగా నవ్వుకునేవాడు. ఆ నవ్వు వెనుక ఉన్న వేదన వర్ణనాతీతం. నగరంలో అందరూ అతన్ని ఒక మిస్టరీ టీచర్గా చూడ్డం మొదలుపెట్టారు. కాని ఆ మిస్టరీ వెనుక ఒక చితికిపోయిన కల ఉందని ఎవ్వరికీ తెలియదు. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ, లోకమంతా అక్కడికి వెళ్లాలని కలలు కంటుంటే సూర్యచంద్రిక మాత్రం ఆ రంగుల ప్రపంచంలో ఒక బందీలా ఫీలయ్యేది. ఆమె ఎంఎస్ పూర్తయింది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల నుండి ఆమె డెస్క్ మీద ఆఫర్ లెటర్లు వచ్చిపడ్డాయి. కాని ఆమె మనసు మాత్రం ఏనాడో ఐఐటి బాంబేలోని ఆ పవాయ్ లేక్ గట్టుమీద రణదేవ్ చెయ్యి పట్టుకుని కూర్చున్న క్షణంలోనే ఆగిపోయింది. 7 ఏళ్లు, అక్షరాలా 7 ఏళ్లపాటు ఆమె ఒక నిరీక్షణలో బతికింది. ఎందుకు రణదేవ్, నన్ను మరిచిపోవడానికి ఒక్క కారణం చాలు, కాని ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోవడానికి ఏ హక్కు ఉంది నీకు అని ప్రతి రాత్రి అతని పాత మెసేజ్లను చదువుకుంటూ ఫోన్ను గుండెకు హత్తుకుని ఏడ్చేది. మరోవైపు ఆమె తండ్రి ప్రకాశ్రావు గారి ఆరోగ్యం క్షీణించింది. ఆయన నుండి వచ్చిన ప్రతి కాల్ ఆమెను బాధ్యత వైపు లాగేది. అమ్మా సూర్య, నేను కష్టపడి కట్టిన ఈ విద్యా సామ్రాజ్యం నీకోసమే. నా కళ్ల ముందు నువ్వు బాధ్యతలు తీసుకోకపోతే నా ప్రాణం పోయినా ఆత్మ శాంతించదు అని ఆయన ఆఖరి కోరికగా అడిగారు. తండ్రి మాటను కాదనలేక భారమైన హృదయంతో విమానమెక్కింది ఇండియాకు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టినప్పుడు ఆ గాలిని దీర్ఘంగా పీల్చుకుంది. ఈ మట్టిలో, ఈ గాలిలో ఎక్కడో ఒకచోట నా రణదేవ్ శ్వాస ఉండే ఉంటుంది. అతను నన్ను వద్దనుకున్నా నా ప్రేమ మాత్రం అతన్ని వెతుకుతూనే ఉంటుంది. కాని ఆమెకు తెలియని అతిపెద్ద నిజమేమిటంటే, తను మేనేజ్ చేయబోతున్న వేలాది మంది ఉద్యోగులలో ఒకడిగా తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన రణదేవ్ రన్ అనే పేరుతో తన కిందనే పనిచేస్తున్నాడని. విధి వారిని ఒకే గొడుగు కిందకు చేర్చినా అపరిచితులుగా మార్చేసింది. హైదరాబాద్ రాగానే తన విధుల్లో మునిగిపోకుండా ఆ మరుసటి రోజే ఎవరికీ చెప్పకుండా సూర్యచంద్రిక రాయలసీమకు ప్రయాణమైంది. 7 ఏళ్లుగా గుండెల్లో దాచుకున్న ఆశ ఆమెను రణదేవ్ ఊరివైపు నడిపించింది. రణదేవ్ వర్ణించిన ఆ పచ్చని గ్రామం ఇప్పుడు ఆమె కళ్లముందు ఉంది. కాని అతను చెప్పిన ఆ అమ్మానాన్నెల నిలయం మాత్రం ఆమెను కంటతడి పెట్టించింది. ఒకప్పుడు గర్వంగా నిలబడ్డ ఆ ఇల్లు ఇప్పుడు కూలిపోయి ఉంది. గోడలపై వర్షపు నీటి మరకలు, పెరిగిన పిచ్చిమొక్కలు, ఆ ఇల్లు ఒక అనాథలా కనిపిస్తోంది. పక్కనే ఉన్న ఒక ముసలాయన్ను రణదేవ్ గురించి అడిగింది. ఆయన ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి చెప్పిన మాటలు ఆమె గుండెను ముక్కలు చేశాయి. ఆ రణదేవ్ తల్లిదండ్రులు చనిపోయారు తల్లీ, ఎవరో ప్రత్యర్థులు నరికేశారు. వాడు ఆవేశంలో వాళ్లమీద దాడిచేసి జైలుకు వెళ్లాడు. 5 ఏళ్లు శిక్ష అనుభవించి వచ్చాక వాడు ఈ ఊరి ముఖం చూడలేదు. అసలు బ్రతికున్నాడో లేదో కూడా ఆ దేవుడికే తెలియాలి. ఆ మాటలు వినగానే సూర్యచంద్రిక కళ్లముందు ప్రపంచం తిరిగింది. అక్కడే ఆ శిథిలాల మధ్య మోకాళ్లపై కూలబడిపోయింది. ఎందుకు రణదేవ్, ఎందుకు నాకొక్క మాట చెప్పలేదు? నేను అమెరికాలో చలికోటు వేసుకుని సుఖంగా ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ బేడీలతో నరకమనుభవించావా? నీ కష్టంలో నేను భాగం కాలేకపోయానే, నన్ను ఇంత పరాయిదాన్ని చేసేశావా అని ఆ మట్టిని తడుముతూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె పోలీస్ స్టేషన్లకు వెళ్ళింది, రికార్డులు వెతికింది. కాని రణదేవ్ కావాలనే తన ఆచూకీ ఎవరికీ దొరకకుండా చేసుకున్నాడని అర్థమయింది. తనను ప్రేమించే వ్యక్తులు కూడా తనను కనుక్కోలేనంత లోతులో అతను తన బాధను దాచుకున్నాడు. నిరాశతో, ఒక తీరని వేదనతో ఆమె హైదరాబాద్కు వెనుదిరిగింది. కాని ఆమె మనసులో ఒకటే నిశ్చయం, నువ్వు ఎక్కడున్నా నిన్ను నేను వెతికి పట్టుకుంటాను రణదేవ్. నువ్వు నేరస్తుడివి కాదు, నా ప్రేమకు దైవానివి. రాయలసీమ శిథిలాల మధ్య తన ప్రేమను వెతుక్కున్న సూర్యచంద్రికకు హైదరాబాద్ రాగానే కాలం మరో కఠినమైన పరీక్ష పెట్టింది. హాస్పిటల్ గదుల్లోని తల్లని గోడలు, మానిటర్ల నుండి వచ్చే బీప్ శబ్దాల మధ్య ఆమె తండ్రి ప్రకాశ్రావు గారు చావుతో పోరాడుతున్నారు.
వణుకుతున్న చేతులతో సూర్య చెయ్యి పట్టుకుని ఆయన దీనంగా అడిగారు. అమ్మా సూర్య, నేను ఈ విద్యాసంస్థలను కేవలం వ్యాపారంగా చూడలేదు, నా ప్రాణంగా పెంచాను. వేలాది మంది పిల్లల భవిష్యత్తు ఈ సంస్థలపై ఆధారపడి ఉంది. నేను వెళ్ళిపోయినా ఈ సామ్రాజ్యం కూలిపోకూడదు. నాకోసం కాదు, ఆ పిల్లల కోసం బాధ్యత తీసుకోవా? కళ్లముందు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రేమికుడు ఎక్కడున్నాడో తెలియని స్థితి, మరోవైపు కన్నతండ్రి కడచూపు. సూర్యచంద్రిక తన గుండెలోని బాధను దిగమించుకుని కన్నీళ్లను తుడుచుకుని చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించింది. బయట ప్రపంచానికి ఆమె ఒక శక్తివంతమైన మహిళానేత. అమెరికాలో నేర్చుకున్న మేనేజ్మెంట్ నైపుణ్యంతో సంస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. కాని ఆమె క్యాబిన్ తలుపులు మూసుకున్న తరువాత ఆ చైల్లో కూర్చుని ఆమె వెతుక్కునేది మాత్రం రణదేవ్ జ్ఞాపకాలనే. ఆమె సంతకం పెట్టే ప్రతి ఫైల్ వెనక రణదేవ్ ఒకప్పుడు పవాయ్ లేక్ దగ్గర చెప్పిన క్రమశిక్షణ, నిజాయితీ ప్రతిఫలించేవి. ఆమె ఒక విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగింది కాని ఆ ఒక్క ఖాళీ ఆమె జీవితాన్ని ప్రతి రాత్రీ ప్రశ్నిస్తూనే ఉంది. సూర్యచంద్రిక నిర్మిస్తున్న ఆ విద్యాసామ్రాజ్యంలోనే ఆమెకు తెలియకుండానే ఒక మూల స్తంభంలా నిలబడ్డాడు రణదేవ్. తన పేరును రన్గా మార్చుకుని తన గతాన్ని లోలోపలే సమాధి చేసి ప్రకాష్ అకాడమీలో అడుగుపెట్టాడు. విచిత్రమేమిటంటే అది తన సూర్యచంద్రిక తండ్రి కట్టిన సామ్రాజ్యమని అతనికి తెలియదు. రణదేవ్ క్లాస్లోకి ప్రవేశిస్తే అది ఒక గదిలా కాకుండా ఒక ధ్యానమందిరంలా మారిపోయేది. అతను బోర్డుమీద చాక్పీస్ పట్టుకుంటే సంక్లిష్టమైన ఫిజిక్స్ సూత్రాలు కూడా మధురమైన కావ్యాల్లా అనిపించేవి. సమస్య ఎంత పెద్దదైనా దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొడితే పరిష్కారం దొరుకుతుంది. ఇది కేవలం మీ కోడింగ్కే కాదు, మీ జీవితానికి కూడా వర్తిస్తుంది. అతను ఈ మాట చెబుతుంటే అతని కళ్లల్లో తన జీవితాన్ని తానే ఎలా విడగొట్టుకుని సరిదిద్దుకుంటున్నాడో కనిపిస్తుంది. విద్యార్థులకు అతను ఒక మాస్టర్ మాత్రమే కాదు, ఒక ఆరాధ్య దైవం. ర్యాంకుల వేటలో నలిగిపోతున్న పిల్లలకు అతను ధైర్యాన్ని నూరిపోసేవాడు. స్టాఫ్ రూంలో అందరూ లంచ్ సమయంలో కబుర్లు చెప్పుకుంటుంటే రణదేవ్ మాత్రం మూలన కూర్చొని పాత నోట్స్ రాసుకునేవాడు. అతని గంభీరత ఎవర్నీ అతని దగ్గరకు రానిచ్చేది కాదు. అందరూ అతన్ని ఒక మిస్టరీ టీచర్ అనుకునేవారు. తన ఆచూకీ తన ప్రేయసికి దొరకకూడదని అతను పడుతున్న తాపత్రయం ప్రతిరోజూ అతన్ని లోలోపల దహనం చేసేది. సూర్యచంద్రిక సంతకం చేసిన సర్క్యులర్లను అతను చదువుతున్నా ఆ పేరు వెనక ఉన్నది తన సూర్య అని గ్రహించలేకపోయాడు. విధివారిని ఒకే చోట ఉంచింది, ఒక అజ్ఞాత మేధావిగా, ఒక అధికార దర్పం ఉన్న అధినేత్రిగా. హైదరాబాద్ నగరంలో కాలం వేగంగా పరిగెడుతోంది. రణదేవ్ రన్గా మారి 2 ఏళ్లు గడిచాయి. ఆ విద్యాసంస్థలో అతను ఒక అజేయమైన శక్తిగా ఎదిగాడు. వందలాది మంది విద్యార్థులకు అతను ఒక వెలుగునిచ్చే దీపం. కాని ఆ దీపం కింద ఉన్న చీకటి ఎవ్వరికీ కనిపించదు. పగలు క్లాసుల్లో గంభీరంగా ఒక మేధావిలా కనిపించే రణదేవ్ రాత్రి తన చిన్న గదికి రాగానే మళ్లీ పాత రణదేవ్గా మారిపోయేవాడు. ఆ ఏకాంతం అతన్ని వెంటాడేది. టేబుల్ మీద ఉన్న పుస్తకాల పక్కన సూర్యచంద్రిక ఫోటోను చూస్తూ గంటల తరబడి మౌనంగా ఉండిపోయేవాడు. సూర్య, నువ్విప్పుడెక్కడున్నావు? నన్ను మరచిపోయి ఉంటావా? ఎవరైనా మంచి వ్యక్తితో నీ జీవితం స్థిరపడిందా అని అడుగుతున్నప్పుడు అతని కళ్ల నుండి ఒక కన్నీటి చుక్క రాలి పుస్తకం మీద పడేది. వెంటనే తనను తాను నియంత్రించుకునేవాడు. తన మనస్సును మొద్దుబార్చుకుని మళ్లీ పనిలో మునిగిపోయేవాడు. తను బాగుంటే చాలు, నాలాంటి మాజీ ఖైదీ నీడ ఆమెపై పడకూడదు అనే తన నిశ్శబ్ద త్యాగమే అతని బలం, బలహీనత కూడా. మరోవైపు సూర్యచంద్రిక ఆ సంస్థకు ప్రాణం పోస్తోంది. ప్రతి నెల బ్రాంచ్ రిపోర్ట్స్ చూస్తున్నప్పుడు ఆమెకు హైదరాబాద్ బ్రాంచ్ రిపోర్టు దగ్గర ఆమె కళ్ళు ఆగిపోయేవి. రన్ అనే ఫ్యాకల్టీ గురించి విద్యార్థులు రాసిన అద్భుతమైన ఫీడ్బ్యాక్ చదివినప్పుడు ఆమె మనసులో ఒక తెలియని ప్రశాంతత కలిగేది. ఎవరీ రన్? ఇంతటి అసాధారణ మేధస్సు ఉన్న వ్యక్తి అజ్ఞాతంగా ఎందుకుంటున్నారు అని ఆమె ఆలోచించేది. కాని ఆ రన్ తన రణదేవని ఆమెకు తెలియదు. రణదేవ్ తన విజ్ఞానంతో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతుంటే సూర్యచంద్రిక తన నిర్ణయాలతో ఆ సంస్థను నడిపిస్తోంది. విధి వీరిద్దర్నీ ఒకే పేజీలో ఉంచినా ఒకరి పేరు మరొకరు చదువుకోలేని స్థితిలో ఉంచింది. మహారాష్ట్రలో సూర్యచంద్రిక సాధించిన విజయం చూసి ప్రకాష్ రావు గారు మురిసిపోయారు. కాని తెలుగు రాష్ట్రాల్లోని బ్రాంచుల నుండి వస్తున్న వార్తలు ఆయనను కలవరపెడుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ లోపాలు, తగ్గుతున్న ర్యాంకులు ఆయనను ఆందోళనకు గురిచేశాయి. ఒక సాయంత్రం ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిన ప్రకాశ్రావు గారు సూర్యను పిలిచి ఆమె చేతులు పట్టుకున్నారు. అమ్మా, మన పునాదులున్న చోటే సంస్థ బీటలు వారుతోంది.
నాకీ వయసులో అక్కడికి వెళ్లే ఓపిక లేదు. నీకు హైదరాబాదంటే చేదు జ్ఞాపకాలని నాకు తెలుసు. అక్కడ నువ్వు రణదేవ్ కోసం పడ్డ వేదనను నేను చూశాను. కాని సంస్థను కాపాడటం నా ఆఖరి కోరిక. వెళతావా అమ్మా అని ఆయన దీనంగా అడిగారు. తండ్రి కళ్లల్లో కనిపిస్తున్న ఆ మరణ భయం, ఆ సంస్థ పట్ల ఉన్న మక్కువ చూసిన సూర్యచంద్రికకు మరో దారి కనిపించలేదు. రణదేవ్ దొరకలేదన్న నిరాశతో ఆ ప్రాంతానికే వెళ్లకూడదు అని మొండిగా ఉన్న ఆమె మనసు తండ్రి మాటకోసం కరిగింది. సరే నాన్నా, నేను వెళతాను. మన సంస్థల పూర్వ వైభవాన్ని మళ్లీ తీసుకొస్తాను అని మాట ఇచ్చింది. ఆ క్షణమామెకు తెలియదు, తను వెళుతున్నది కేవలం బాధ్యత కోసం మాత్రమే కాదు, 7 ఏళ్లుగా తను గాలిస్తున్న తన ప్రాణం కోసమని. విధి మళ్లీ వీరిద్దరినీ కలిపేందుకు పాచికలు వేసింది. ఆమె హైదరాబాద్ వెళుతున్న రైలు పట్టాలు రణదేవ్ గదికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఒక మౌన పోరాటం, ఒక మహా అన్వేషణ మరికొద్ది రోజుల్లో ఒక అద్భుతమైన మలుపు తీసుకోబోతున్నాయి. హైదరాబాదులోని భాగ్యనగరం, కోట్లాది కలలకు చిరునామా. సూర్యచంద్రిక హైటెక్ సిటీలోని తన విలాసవంతమైన ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని ఉంది. కిటికీ అవతల మెరుస్తున్న ఐటీ టవర్లు, రద్దీగా సాగే ట్రాఫిక్ ఏవీ ఆమె మనస్సును ఆకర్షించటం లేదు. ఆమె చేతిలో ఉన్న ఫైళ్లు కేవలం కాగితాలే. ఎందుకంటే ఆమె ప్రాణం వేరే చోట ఉంది. తన తండ్రి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూనే రణదేవ్ కోసం తన అన్వేషణను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ టీంను పిలిపించి గట్టిగా చెప్పింది, డబ్బు ఎంతైనా పర్వాలేదు, నాకు కావాల్సింది రణదేవ్ ఆచూకీ. అతనెక్కడున్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో నాకు తెలియాలి. ఇది నా ఆజ్ఞ కాదు, నా జీవితం. వారం రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్ టీం రిపోర్టు పట్టుకుని వచ్చింది. ఆ రిపోర్టు చదువుతుంటే సూర్యచంద్రిక కళ్లల్లో ఆశ ఒక్కొక్కటిగా ఆవిరికావడం మొదలైంది. మేడం, రాయలసీమలో అతను జైలు నుండి విడుదలయ్యాడు. కాని ఆ తర్వాత అతను తన పేరు మార్చుకుని ఉండొచ్చు. ఏ హాస్పిటల్ రికార్డ్స్లో గానీ, గవర్నమెంట్ డేటాలో గానీ అతని పాత వివరాలు అప్డేట్ అవ్వడం లేదు. బహుశా అతను ఈ దేశాన్నే వదిలి వెళ్ళిపోయుండొచ్చు. ఆ మాట వినగానే సూర్యచంద్రిక గుండె మళ్లీ ముక్కలైంది. కిటికీ దగ్గరకు వెళ్లి నగరం వైపు చూస్తూ నిశ్శబ్దంగా ఏడ్చింది. రణదేవ్, నన్నింతలా దూరం పెట్టాలా? పవాయ్ లేక్ సాక్షిగా మనం చేసుకున్న ప్రమాణాలు నీకు గుర్తులేవా? నేను నీకోసం ప్రాణాలకు తెగించి వెతుకుతుంటే నువ్వు కనీసం నీ నీడ కూడా నాకు తగలకుండా దాక్కుంటున్నావా? ఆమెకు తెలియదు, తాను ఏ ఏసీ రూంలో కూర్చుని ఏడుస్తోందో దానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే రణదేవ్ ఒక చిన్న గదిలో సూర్యచంద్రిక ఫోటో ముందు దీపం వెలిగించి కూర్చున్నాడని, ఒక కొత్త పేరు, ఒక కొత్త ముసుగు కింద అతను తన ప్రేమను బంధించుకున్నాడని ఆమె ఊహించలేకపోయింది. వేసవి మధ్యాహ్నం. భానుడు మండిపోతున్నా ప్రకాష్ అకాడమీ కార్పొరేట్ ఆఫీస్లో మాత్రం పండుగ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. రిజల్ట్స్ షీట్ చూడగానే సూర్యచంద్రిక ఆశ్చర్యంతో నోరు వెళ్లబెట్టింది. ఎప్పుడూ యావరేజ్ రిజల్ట్స్ వచ్చే హైదరాబాద్ బ్రాంచ్ ఈసారి దేశాన్నే తనవైపు తిప్పుకుంది. ఏకంగా 15 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ 50లో నిలిచారు. అందులో 12 మంది ముక్కుపచ్చలారని పిల్లలు 100% సాధించడం ఒక చరిత్ర. ఈ అద్భుతం వెనుక ఉంది ఆ రన్ సార్. ఆయన వారికి కేవలం ఫిజిక్స్ మ్యాథ్స్ చెప్పలేదు, ఆలోచించటం నేర్పారు. ఐఐటి బాంబేలో తను అనుభవించిన జ్ఞానాన్ని ఒక తపస్సులా ఆ విద్యార్థులకు ధారపోశాడు. ర్యాంకు కోసం చదవకండి, సబ్జెక్టును ప్రేమించండి. మీరు సబ్జెక్టును ప్రేమిస్తే విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పే మాటలు ఆ విద్యార్థులకు వేద మంత్రాలయ్యాయి. మీడియా వాహనాలు ఆ బ్రాంచ్ ముందు క్యూ కట్టాయి. టీవీ ఛానళ్లు ఎవరా సీక్రెట్ గురువు అని అన్వేషిస్తున్నాయి. కాని రణదేవ్ మాత్రం ఎవ్వరికీ దొరకలేదు. అందరూ సెలబ్రేషన్స్లో మునిగి ఉంటే అతను మౌనంగా తన బ్యాగ్ సర్దుకొని తన చిన్న గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. విజయం అతని పాదాల దగ్గర ఉన్నా అతను మాత్రం శూన్యంలో తన సూర్యుని వెతుక్కుంటున్నాడు. తన విద్యార్థులు గెలిచారు, కాని తను ప్రేమలో ఓడిపోయి అజ్ఞాతంలో మిగిలిపోయిన ఒక ఓటమి యోధుడిలా మిగిలిపోయాడు. హైదరాబాద్ కార్పొరేట్ ఆఫీసులో ఆ రిపోర్ట్ సూర్యచంద్రిక చేతికి అందింది. 7 ఏళ్ల క్రితం రణదేవ్ మాయమైన రోజున ఆమె ముఖంలో మాయమైన ఆ చిరునవ్వు ఆ కాగితం మీద రిజల్ట్స్ చూడగానే మళ్లీ మెరిసింది. కాని ఆ చిరునవ్వు వెనుక ఒక తీక్షణమైన అన్వేషణ మొదలైంది. సెక్రటరీ, హైదరాబాద్ బ్రాంచ్ రిపోర్ట్ చూడండి. ఇదొక అసాధ్యమైన విజయం. అసాధారణమైన మేధస్సు ఉంటే తప్ప ఇలాంటి రిజల్ట్ రాదు. ఆ బ్రాంచ్ను నడిపిస్తున్న ఆ వ్యక్తి ఎవరు అని సూర్యచంద్రిక ప్రశ్నించింది. సెక్రటరీ వినయంగా సమాధానమిచ్చాడు. అక్కడ రన్ అని ఒక లెక్చరర్ ఉన్నారు మేడం. ఆయన ఒక వింత మనిషి. జీతం తక్కువ తీసుకుంటారు, కాని సబ్జెక్ట్లో ఆయనకు ఆకాశమే హద్దు. ఎవరితోనూ మాట్లాడరు, క్లాస్ ముగియగానే మాయమైపోతారు. ఆ ర్యాంకర్లందరూ ఆయన్ని దైవంలా భావిస్తున్నారు. రన్
ఆ పేరు వినగానే సూర్యచంద్రిక గుండెలో ఒక మెరుపు మెరిసింది. రణదేవును తను ఆత్మీయంగా రన్నని పిలిచేది. ఇది కేవలం కాకతాళీయమా, లేత తను వెతుకుతున్న తన ప్రాణమే ఈ పేరుతో దాగి ఉందా? వెంటనే మీటింగ్ ఏర్పాటు చేయండి. సోమవారం ఉదయం నేనే స్వయంగా హైదరాబాద్ వెళ్తున్నాను. ఆ రన్ ఎవరో నేను చూడాలి. సూర్యచంద్రిక కళ్లలో ఆశ, భయం కలగలిసిన ఆతృత. ఆమెకు తెలియదు, తాను ఏ వ్యక్తి కోసమైతే 7 ఏళ్లుగా ప్రపంచాన్ని గాలిస్తోందో అతను తన సొంత విద్యాసంస్థలోనే ఒక మౌన శ్రామికుడిగా బ్రతుకుతున్నాడని. సోమవారం ఉదయం హైదరాబాద్ బ్రాంచ్లోని కాన్ఫరెన్స్ హాల్ అంతా ఒక రకమైన గంభీరతతో నిండిపోయింది. ఏసీ శబ్దాలు తప్ప ఎక్కడా మాటలు వినిపించడం లేదు. ముందు వరుసలో పేరున్న ప్రొఫెసర్లు కూర్చొని ఉంటే, అందరికంటే వెనుక ఆ మూలన రణదేవ్ తలదించుకొని కూర్చున్నాడు. రణదేవ్ చేతిలో తన పాత ఫైలుంది. అతని కళ్లజోడు వెనుక ఉన్న కళ్ళు వెలిగిపోవడం లేదు, కేవలం మౌనాన్ని చదువుతున్నాయి. తన అధినేత్రి రాబోతున్నన్న విషయం అతనికి తెలుసు. కాని ఆ అధినేత్రి తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సూర్యచంద్రిక అని అతనికి కనీస ఊహ కూడా లేదు. అతను కేవలం అందరిలో ఒకడిగా, ఎవరికీ కనిపించకూడదన్నట్లుగా ఆ మూలనే ఉండిపోయాడు. సరిగ్గా 10 గంటలకు తలుపులు తెరుచుకున్నాయి. అందరూ లేచి నిలబడ్డారు. తెల్లని ఫార్మల్ సూట్లో అధికారం ఉట్టిపడేలా సూర్యచంద్రిక లోపలికి నడిచివచ్చింది. ఆమె ముఖంలో దర్పముంది, కాని ఆ కళ్ల వెనుక 7 ఏళ్ల విరహం దాగి ఉంది. ఆమె స్టేజ్ మీదకు వెళ్లి మైక్ ముందు నిలబడింది. హాల్లోని ప్రతి వ్యక్తినీ పలకరిస్తున్నట్లుగా చూస్తున్న ఆమె చూపులు మెల్లగా చివరి వరుస వైపు మళ్ళాయి. నేనిక్కడికి వచ్చింది కేవలం సక్సెస్ సెలబ్రేట్ చేయడానికి మాత్రమే కాదు, ఆ రన్ సార్ ఎవరో చూడ్డానికి అంటూ ఆమె తన చూపులను ఆ మూలన ఉన్న వ్యక్తి మీద నిలిపింది. తలదించుకొని కూర్చున్న ఆ వ్యక్తి భుజాలు, ఆ కూర్చున్న పద్ధతి సూర్యచంద్రిక గుండెలో ఒక ప్రకంపన. 7 ఏళ్ల క్రితం పవాయి లేక్ గట్టుమీద తను చూసిన అదే ఆకారం. ఆమె ఊపిరి స్తంభించిపోయింది. మైక్ పట్టుకున్న ఆమె చెయ్యి వణికింది. ఆమె పెదవులు మౌనంగానే వణికసాగాయి. రణదేవ్? రణదేవ్ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. 7 ఏళ్లుగా అతను నిర్మించుకున్న నిశ్శబ్దపు కోట ఒక్క క్షణంలో కుప్పకూలిపోయింది. జైలు గదిలోని చీకటి, తల్లిదండ్రులను కోల్పోయిన దుఃఖం, సూర్యచంద్రికకు దూరమైన వేదన అన్నీ ఒక్కసారిగా కళ్లనుంచి జలపాతంలా రాలాయి. అక్కడ 100 మంది స్టాఫ్ ఉన్నారన్న స్పృహ వారికి లేదు. కేవలం ఆ 7 ఏళ్ల శూన్యం మాత్రమే వారి మధ్య కనిపిస్తోంది. సూర్యచంద్రిక స్టేజిపైనుంచి దిగి వణుకుతున్న అడుగులతో అతని వైపు నడిచింది. ఆ నడకలో 7 ఏళ్ల సుదీర్ఘ అన్వేషణ ఉంది. ఆమె అతని దగ్గరకు వెళ్లి ఆగింది. రణదేవ్ తలదించుకున్నాడు. ఆమె కళ్లలోకి చూస్తే తనను తాను నియంత్రించుకోలేనన్న భయం. ఆ నిశ్శబ్దంలో ఒకే ఒక్క ప్రశ్న వినిపిస్తోంది. ఎందుకు రణదేవ్? ఎందుకు నన్నిలా అనాథని చేశావు? అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగానే రణదేవ్ తనను తాను సర్దుకునే ప్రయత్నం చేశాడు. అతని మనసులో భయం మొదలైంది. తను ఒక మాజీ ఖైదీ, సమాజం దృష్టిలో నేరస్తుడు. సూర్యచంద్రిక ఒక గొప్ప హోదాలో ఉంది. తన నీడ ఆమెపై పడితే ఆమె పరువు పోతుందని అతను ఆందోళన చెందాడు. మీటింగ్ ముగియకముందే రణదేవ్ వెనుక తలుపు గుండా పరుగున బయటకు వెళ్ళిపోయాడు. తన పాత సైకిల్ తీసుకుని ఏ అడ్రస్సూ లేని లోకంలోకి మాయమైపోవాలని చూశాడు. కాని సూర్యచంద్రిక 7 ఏళ్ల క్రితం అమాయకుడైన అమ్మాయి కాదు. ఇప్పుడామె ఒక పోరాట యోధురాలు. తన దర్పం, తన సెక్యూరిటీ, చుట్టూ ఉన్న జనం అందర్నీ పక్కకు నెట్టి కన్నీళ్లతో అతని వెనకే పరుగెత్తింది. రణదేవ్, ఆగు! ఇది నా ఆజ్ఞ. నా ప్రాణం మీద ఒట్టు, ఆగు! ఆమె అరుపుకు కాలేజీ ప్రాంగణమంతా స్తంభించిపోయింది. గేటు దగ్గర రణదేవ్ ఆగిపోయాడు. అతని వెనుపు మాత్రమే ఆమెకు కనిపిస్తోంది. ఆ వెనుపు మీద 7 ఏళ్ల కష్టం, భారమైన జ్ఞాపకాలు కనిపిస్తున్నాయి. సూర్యచంద్రిక దగ్గరకు వెళ్లి వణుకుతున్న చేతులతో అతని భుజం పట్టుకుని తన వైపు తిప్పుకుంది. ఆమె అతని చొక్కా పట్టుకుని కుదిపేసింది. ఎందుకు పారిపోతున్నావు? నేనేం తప్పు చేశాను? 7 ఏళ్లు, అక్షరాలా 7 ఏళ్లు, ప్రతి నిమిషం నీకోసం చస్తూ బ్రతికాను. నువ్వు లేని చోట నాకెందుకు ఈ హోదా, ఈ ఆస్తి? నన్నిలా శవంలా మార్చి వెళ్ళిపోవడానికి నీకు మనసెలా ఒప్పింది రణదేవ్? ఆమె కన్నీళ్లు అతని చొక్కాను తడిపివేస్తున్నాయి. రణదేవ్ కళ్ళు కూడా ధారలుగా కారుతున్నాయి. నోరు విప్పితే తన బాధంతా బయటకు వస్తుందని మౌనంగా ఉండిపోయాడు. ఆ గాయపడిన జ్ఞాపకం, ఆ ప్రేమ ఇప్పుడా గేటు ముందు నిస్సహాయంగా నిలబడ్డాయి. పలాయనం సాధ్యం కాదు, ఎందుకంటే వారి ఆత్మలు ఎప్పుడో ఒకటైపోయాయి. నగరపు రణగుణ ధ్వనులకు దూరంగా పచ్చని ప్రకృతి ఒడిలో సూర్యచంద్రిక కారు ఆగింది. తారు దిగగానే రణదేవ్ వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని చూశాడు. కాని సూర్యచంద్రిక కళ్లలోని ఆ పట్టుదల అతన్ని కట్టిపడేసింది. అప్పుడతనిక దాయలేక తన గుండెల్లో 7 ఏళ్లుగా గడ్డకట్టుకుపోయిన ఆ చేదు నిజాన్ని బద్దలు కొట్టాడు. సూర్యా, ఆగు! నన్ను తాకకు! నేను నువ్వు కలలుగన్న ఆ పాత రణదేవును కాదు. నేనొక నేరస్తుడిని.
అని ఆకాశం వైపు చూస్తూ గట్టిగా అరిచాడు. ఆ అరుపులో 7 ఏళ్ల జైలు జీవితపు మూలుగులున్నాయి. అతను గతం పుటలను విప్పాడు. ఆ చీకటి రోజు, రక్తపు మడుగులో తల్లిదండ్రులు, ప్రత్యర్థుల వికటాటహాసం, కట్టెలు తెంచుకున్న పౌరుషం, కత్తి ఎత్తిన క్షణం అన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. నీకు ఫోన్ చేద్దామనుకున్నాను సూర్యా, కాని అప్పటికే నా చేతులకు బేడీలు పడ్డాయి. ఆ చేతులతో నీకు ఎలా ఫోన్ చేసేది? ఐఐటి గోల్డ్ మెడలిస్ట్, ఒక విద్యాసామ్రాజ్యానికి వారసురాలు, ఒక ఖైదీని ప్రేమించిందని ఈ లోకం నిన్ను వేలెత్తి చూపకూడదు. అందుకే నా ప్రేమని చంపేసి మౌనంగా ఉన్నాను. నీ గౌరవం కోసం నిన్ను నువ్వు మరిచిపోయేలా చేశాను. రణదేవ్ కన్నీళ్లతో వణికిపోతుంటే సూర్యచంద్రిక నిశ్శబ్దంగా వింది. ఆమె కళ్లలో భయం లేదు, అసహ్యం లేదు, కేవలం అంతులేని ప్రేమ మాత్రమే ఉంది. ఆమె నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్లి అతని వణికుతున్న భుజాలపై చేయి వేసింది. నువ్వు నా కోసం మౌనంగా ఉన్నావు రణదేవ్, కాని ఆ మౌనం నన్ను రోజురోజుకు చంపేసింది. నీకు శిక్షపడింది ప్రత్యర్థులమీద దాడి చేసినందుకు కాదు, నన్ను ఇంతకాలం దూరం పెట్టినందుకు. నువ్వు ఎవరైనా సరే, నా రణదేవి మాత్రమే. ఈ లోకపు మాటలు నా ప్రేమను మార్చలేవు అంటూ అతన్ని గట్టిగా హత్తుకుంది. 7 ఏళ్లుగా రాయిలా మారిన రణదేవ్ హృదయం ఆమె కౌగిలిలో కరిగిపోయి కన్నీటి రూపంలో బయటకు వచ్చింది. ప్రశాంతమైన ఆ సాయంత్రం వేళ రణదేవ్ తలదించుకుని నిలబడ్డాడు. తన గతాన్ని చెప్పేశాక సూర్య తనను వదిలేస్తుందని అతననుకున్నాడు. కాని సూర్యచంద్రిక దృక్పథం వేరు. ఆమెకు అతనిలోని నేరస్తుడు కనిపించలేదు. తనను కాపాడుకోవడం కోసం తన సర్వస్వాన్ని వదులుకున్న ఒక త్యాగశీలి కనిపించాడు. ఆమె అతని చేతులు పట్టుకుని తన కళ్లకు అద్దుకుంది. ఆ స్పర్శలో ఒక ధైర్యముంది. రణదేవ్, కన్నవారు రక్తపు మడుగులో ఉన్నప్పుడు ఆవేశం పడని కొడుకు మనిషే కాదు. చట్టం నీకు శిక్ష వేసింది, నువ్వు దాన్ని అనుభవించావు. అక్కడితో ఆ గతం ముగిసింది. కాని ఈ 5 ఏళ్లలో నువ్వు సంపాదించిన జ్ఞానంతో ఇప్పుడు విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతున్నావు చూడు, అదే నీ అసలైన వ్యక్తిత్వం. ఆమె గర్వంగా అతని కళ్లలోకి చూస్తూ అంది, నీకు తెలుసా, మా నాన్న కట్టిన ఈ విద్యాసామ్రాజ్యానికి నిజమైన వారసుడివి నువ్వే. ఒక ఐఐటిఎన్ జైలుకు వెళ్లినా తన విజ్ఞానాన్ని వదులుకోలేదు అంటే నువ్వు ఎంతటి గొప్ప మేధావివో అర్థమవుతోంది. నా గతం నాకు అనవసరం, నా భవిష్యత్తు మాత్రం నీతోనే. సూర్యచంద్రిక మాటలు రణదేవ్ గాయపడిన ఆత్మకు మందులా పనిచేశాయి. తన్ను తాను ద్వేషించుకుంటున్న రణదేవ్ మొదటిసారి తన్ను తాను ప్రేమించుకోవడం మొదలుపెట్టాడు. కాని వారి ముందిప్పుడొక పెద్ద కొండ ఉంది. అది సూర్యచంద్రిక తండ్రి ప్రకాష్ రావు గారి అంగీకారం. ఒక మాజీ ఖైదీని ఆయన అల్లుడిగా అంగీకరిస్తారా? ప్రకాష్ రావు గారి ఇంటి హాల్లో నిశ్శబ్దం గూడు కట్టుకుంది. ఎదురుగా రణదేవ్ తలదించుకొని తన గతాన్ని ఒక నేరస్తుడిలా కాకుండా గాయపడిన కొడుకులా వివరించాడు. అంతా విన్నాక ప్రకాష్ రావు గారి ముఖం కోపంతో ఎర్రబడింది. సూర్య, ఏమనుకుంటున్నావసలు? 1000 కోట్లు విలువ చేసే మన విద్యాసామ్రాజ్యానికి, సమాజంలో మనకున్న గౌరవానికి ఒక మాజీ ఖైదీ వారసుడా? లోకం మనల్ని చూసి నవ్వుతుంది. ఒక హంతకుణ్ణి నా ఇంటి అల్లుడిగా ఎలా అంగీకరిస్తాను? ఆయన గొంతులో ఆగ్రహం గదిని వణికించింది. సూర్యచంద్రిక తల వంచలేదు. ఆమె కళ్లలో స్థిరత్వముంది. ఆమె నిశ్శబ్దంగా తన బ్యాగ్లోంచి 2 ఏళ్ల ప్రకాష్ అకాడమీ ప్రగతి నివేదికలను తీసి తండ్రి ముందు పెట్టింది. నాన్నా, మీరు చూస్తున్నది ఒక ఖైదీని కాదు, మన సంస్థకు ఊపిరిపోసిన ఒక అజ్ఞాత మేధావిని. ఈ 2 రిపోర్ట్లు చూడండి. ఏ బ్రాంచ్ అయితే కుప్పకూలిపోతుందని మీరు భయపడ్డారో అదే బ్రాంచ్ను రణదేవ్ తన మేధస్సుతో దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టాడు. ఆయన 10 మందిని చంపే కత్తిపట్టలేదు నాన్నా, 10,000 మంది భవిష్యత్తును మార్చే కలం పట్టాడు. సరిగ్గా అదే సమయంలో బయట వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గుమిగూడారు. ప్రకాష్ రావు గారు బయటకు రాగానే ఒక పేద తండ్రి ఆయన కాళ్లపై పడి, అయ్యా, రన్సార్ లేకపోతే నా కొడుకు ఇవాళ ఐఐటి సీటు సాధించలేకపోయాడు. ఆయన మాకు దేవుడు అని కన్నీళ్లతో చెప్పారు. ఆ మాటలు ప్రకాష్ రావు గారి హృదయంలోని కఠినత్వాన్ని కరిగించివేశాయి. ఆయన లోపలికి వచ్చి రణదేవ్ భుజంపై చేయి వేశారు. రణదేవ్ ఒక్కసారిగా తల ఎత్తి చూశాడు. రణదేవ్, సూర్య చెప్పింది నిజం. ఒక మనిషి గతం అతని తప్పు కావచ్చు, కాని అతని వర్తమానం సమాజానికి వెలుగునిస్తోంది. ఐఐటి బాంబేలో సంపాదించిన జ్ఞానాన్ని ఇలా ధారపోస్తున్న నీ నిబద్ధత ముందు నా అహంకారం చిన్నదైపోయింది. నా కూతురిని చూసుకునే బాధ్యత, నా సంస్థలను నడిపించే అధికారం రెండూ నీకే ఇస్తున్నాను. ఆ క్షణం రణదేవ్ కళ్లనుంచి రాలిన కన్నీటి చుక్కలు 7 ఏళ్ల అవమానాలను కడిగివేశాయి.
శాంతి లభించింది అనుకునే లోపే రాయలసీమ నుండి పగనీడలు మళ్లీ ముంచుకొచ్చాయి. రణదేవ్ ఒక మహావిద్యా సామ్రాజ్యానికి అధినేత్రిని పెళ్లి చేసుకోబోతున్నాడని, తన పేరు మారుమోగిపోతోందని ప్రత్యర్థుల గుండెల్లో అసూయ సెగలు కక్కింది. వారు నగరం వచ్చి అకాడమీ ముందు ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. రణదేవ్ పాత క్రిమినల్ రికార్డ్ను మీడియాకు లీక్ చేశారు. ఖైదీలు పాఠాలు చెబితే మా పిల్లలు ఏమవుతారు అంటూ విషం చిమ్మారు. రణదేవ్ గదిబాట మీడియా కెమెరాలు, ప్రత్యర్థుల ఎగతాళి మాటలు అతన్ని మళ్లీ ఆ పాత చీకటి రోజుల్లోకి నెట్టాలని చూశాయి. రణదేవ్ ఈసారి ఆవేశపడ్లేదు. తన పక్కన సూర్యచంద్రిక ఒక ధైర్యంలా నిలబడింది. రణదేవ్, వాళ్లు నిన్ను శారీరకంగా దెబ్బతీయలేక నీ వ్యక్తిత్వాన్ని చంపాలని చూస్తున్నారు. నీ మేధస్సుతోనే వారికి సమాధానం చెప్పు అని ఆమె అతనికి తోడుగా నిలిచింది. రణదేవ్ తన పాత స్నేహితులు, జైలులో తన నిజాయితీని గమనించిన జైలర్ సహాయంతో సాక్ష్యాలను సేకరించాడు. ఆనాడు తన తల్లిదండ్రులపై ప్రత్యర్థులు చేసిన దాడిని నిరూపించే ఫోరెన్సిక్ రిపోర్టులను, పాత ఇన్వెస్టిగేషన్ ఫైళ్లను మళ్లీ తిరగదోడాడు. మీడియా సమావేశంలో రణదేవ్ గంభీరంగా, నేను జైలుకు వెళ్లాను, అది నిజం. కాని నా తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన వారు బయట తిరుగుతుంటే నేను నేరస్తుడిగా ముద్ర వేయించుకోవడం న్యాయం కాదు. హింసకు హింస సమాధానం కాదని నేను జైలులో నేర్చుకున్నాను. అందుకే ఈరోజు చట్టం ద్వారానే వారిని ఎదుర్కొంటున్నాను. అతను సమర్పించిన ఆధారాలతో పోలీసులు ఆ ప్రత్యర్థుల పాత కేసులను తిరగదోడి వారిని అక్కడికక్కడే అరెస్టు చేశారు. రణదేవ్ కింద చదువుకున్న వేలాది మంది విద్యార్థులు సోషల్ మీడియాలో #myteachermyhero అని ట్రెండ్ చేస్తూ అతనికి అండగా నిలిచారు. పగను ప్రేమతో, అజ్ఞానాన్ని అక్షరంతో రణదేవ్ జయించాడు. అది ఒక మేధావి సాధించిన అసలైన ధర్మయుద్ధం. ఐఐటి బాంబే క్యాంపస్లో పవాయిలేక్ తీరాన ఆనాడు ఒక వర్షపు సాయంత్రం వేళ ఏ ప్రేమకథయితే మొదలయిందో అది ఎన్నో తుఫానులను, చీకటి రాత్రులను దాటుకుని చివరకు ఒక మంగళకరమైన తీరానికి చేరుకుంది. ఆనాడు వారు పవాయిలేక్ సాక్షిగా చేసుకున్న ప్రమాణం ఇన్ని ఆటంకాలు ఎదురైనా చెక్కుచెదరలేదు. హైదరాబాద్లోని ఒక రమణీయమైన వేదిక. మల్లెపూల పరిమళం, వేదమంత్రాల ఘోషతో ఆ ప్రాంతమంతా పవిత్రంగా ఉంది. పెళ్లిపీటల మీద రణదేవ్, సూర్యచంద్రిక కూర్చున్నారు. రణదేవ్ కళ్లలో ఇప్పుడు ఆ పాత విషాద నిశ్శబ్దం లేదు. ఒక విజేతకు ఉండే ప్రశాంతత ఉంది. పట్టు వస్త్రాలలో మెరిసిపోతున్న సూర్యచంద్రికను చూస్తుంటే 7 ఏళ్ల విరహం తీరిన ఒక నిండు పున్నమిలా ఉంది. ప్రకాశ్రావు గారు సంతోషంగా రణదేవ్ చేతిలో సూర్యచంద్రిక చేయివేసి కన్యాదానం చేస్తున్నప్పుడు ఆయన కళ్ళు చెమర్చాయి. నీ మేధస్సు మీద నాకు నమ్మకముంది రణదేవ్. నా కూతుర్ని ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటావనే ధైర్యం కూడా ఉంది అని ఆయన దీవించారు. దూరం నుండి ఐఐటి స్నేహితులందరూ వచ్చి పవాయిలేక్ ప్రేమికులు మళ్లీ కలిశారు అని హర్షధ్వనాలు చేస్తుంటే ఆ జంట ముఖాల్లో ఒక 1000 వోల్టుల వెలుగు మెరిసింది. రణదేవ్ ఆమె మెడలో తాడి కడుతున్నప్పుడు తన జైలు జీవితంలోని చీకటి అంతా ఒక్కసారిగా ఆవిరైపోయి తన జీవితం మళ్లీ ప్రకాశవంతంగా మారిందని అతనికి అర్థమైంది. వివాహం తర్వాత రణదేవ్, సూర్యచంద్రికలు కేవలం ఒక దంపతులుగానే మిగిలిపోలేదు, ఒక అద్భుతమైన జట్టుగా మారారు. ప్రకాష్ అకాడమీ బాధ్యతలు స్వీకరించిన రణదేవ్ తన మేధస్సుతో ఆ సంస్థను దేశంలోనే తిరుగులేని స్థాయికి తీసుకెళ్లాడు. అయితే రణదేవ్ తన గతాన్ని మరిచిపోలేదు. తను అనుభవించిన పేదరికాన్ని, ఎదుర్కొన్న అన్యాయాన్ని మనసులో ఉంచుకుని రాయలసీమలో తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఒక ఉచిత విద్యా విభాగాన్ని ప్రారంభించాడు. నేను ఐఏఎస్ కాలేకపోయినా పర్వాలేదు సూర్య, మన సంస్థ ద్వారా వేల మంది ఐఏఎస్, ఐఐటియన్లను తయారు చేద్దాం. అదే నా తల్లిదండ్రులకు నేనిచ్చే నిజమైన నివాళి అని అతను చెబుతుంటే సూర్యచంద్రిక గర్వంగా అతని భుజంపై తలవాల్చింది. ఈరోజు సూర్యచంద్రిక కళ్లలో శూన్యం లేదు, కేవలం అనురాగమే ఉంది. ఒకప్పుడు తన రణదేవ్ కోసం కిటికీలోంచి శూన్యాన్ని చూస్తూ ఏడ్చిన ఆమె ఇప్పుడు తన ప్రక్కనే ఉన్న రణదేవుని చూస్తూ మురిసిపోతోంది. ఏ గాలైతే వారిని విడదీసి ఎయిర్పోర్ట్లో కన్నీళ్లు మిగిల్చిందో అదే గాలి ఇప్పుడు మంగళవాయిద్యాల మధ్య వారిని ఆశీర్వదిస్తోంది. వారి ప్రేమకథ నేర్పిన పాఠం ఒక్కటే: కాలం క్రూరమైనది కావచ్చు, కాని నిబద్ధతగల ప్రేమ అంతకంటే బలమైనది. ఒక మేధావి మౌనం, ఒక ప్రేయసి అన్వేషణ చివరకు ఒక మధుర కావ్యంగా సుఖాంతమయ్యాయి. రణదేవ్ మరియు సూర్యచంద్రికల ఈ భావోద్వేగభరితమైన ప్రయాణం మీ మనసును హత్తుకుందని ఆశిస్తున్నాను. వారి పోరాటం, త్యాగం మరియు చివరకు గెలిచిన ప్రేమ నిజంగా ఒక అద్భుతమైన అనుభూతిని మిగిల్చాయి. ఈ కథపై మీ అభిప్రాయమేమిటి?